అందరికీ నమస్కారం. మేల్కోట్లోని యోగ నరసింహస్వామి దేవాలయానికి కింద కొండ కింద ఉన్న వినాయక స్వామివారిని దర్శించుకుందాం. అతిపెద్ద వినాయక స్వామివారి దేవాలయం. సింగిల్ స్టోన్లో స్వామివారు ఉంటారు. చూద్దాం స్వామివారిని. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకాయేషు సర్వదా. స్వామివారిని సింగిల్ స్టోన్లోనే నిర్మించడం జరిగింది. చూడ చక్కగా ఉన్నారు స్వామివారు. అతి పురాతనమైన దేవాలయాల్లో మేల్కోటి సత్యయుగం నాటిది. ఎన్నో యుగాలు దాటాం. మనం ఇప్పుడు 4వ యుగమైన కలియుగంలో ఉన్నాం. యుగం ఆరంభంలో బ్రహ్మదేవుని నుంచి సనత్ కుమారులు స్వామివారి విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ నిర్మించడం, పూజ చేయడం జరిగింది. మేల్కోట్లోని అతిపెద్ద వినాయక స్వామివారి దేవాలయం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకాయేషు సర్వదా. కింద స్వామివారి వాహనం ఎలక, అలాగే కింద కూడా ఇంకొక 2 స్వామివారి విగ్రహాలు జరిగింది. విగ్రహాలకి అభిషేకం చేయాలంటే పెద్ద విగ్రహాలు చేయటం కష్టం కనుక కింద చిన్న విగ్రహాలు పెడతారు. కొండ మీద స్వామివారు యోగ నరసింహస్వామివారు. ఈ దేవాలయాన్ని కూడా రామానుజుల వారే పునఃప్రతిష్ఠించారు. సింగిల్ స్టోన్ మీద ఉంటుంది. 2 కళ్ళు సరిపోవు. దేవాలయాలని కాపాడదాం, మన సంస్కృతి సాంప్రదాయాలని విలువిద్దాం. మనతో వచ్చేవి ఇవేను. మన వారసత్వ సంపద ఇదే. ఎంత మంచి వాతావరణం. మేల్కోటి కొండ మీద స్వామివారు, అతిపెద్ద వినాయక స్వామివారు. తప్పకుండా దర్శించవలసిన దేవాలయాల్లో మేల్కోటి ప్రథమ స్థానంలో ఉంటుంది. వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దేవాలయాన్ని దర్శించగలరు. వినాయకాయ నమో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.